జై శ్రీరామ్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఒక గోశాల అండ్ ఒక మంచి టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ వచ్చేసి మరకతలింగము శివలింగం ఉంటుంది. చాలా బాగుంటుందండి అక్కడ. అందులో గోవులు చాలా ఎక్కువ ఉంటాయి. గోశాలకు చాలా మంచిది. మంగళవారం పూట పోతే మనకి ఏదన్నా రుణ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అన్నమాట. నేను అందుకనే ప్రతి మంగళవారము గోశాలకైతే కంపల్సరీ వెళ్తాను. ఎందుకంటే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ రామేశ్వరం అంటే మనకు సముద్రం నుంచి ఉద్భవించిన గోమాత. ముక్కోటి దేవతలు గోమాతలోనే ఉంటాయి. మనము ఒక గోమాతకు పూజ చేసుకున్నా చాలు, మన కష్టాలు ఏ ఉన్నా తొలగిపోతాయి. కష్టాలనే కాదండి, గోమాత పూజించిన చోట మనకు ఎల్లవేళలా మంచి జరుగుతుంది. గోపూజ చాలా శ్రేష్టకరమైనది. అందుకే గోవుని ఆరాధించమని పెద్దలు చెప్తూ ఉంటారు. పర్టికులర్లీ మేమైతే ప్రతి మంగళవారము కందిబ్యాళ్ళు నైటే నానబెట్టి బెల్లము ప్రతి మంగళవారం తీసుకెళ్ళి గోవుకు పెడుతూ ఉంటాము. ఎందుకంటే మనకు రుణ సమస్యలు, ఈతి బాధలు ఏ ఉన్నా కూడా సకలం తొలగిపోతాయి. అందుకని గోశాల కంపల్సరీ. ఈయన చాలా బాగా అండి, గోవులకు చూడండి ఎంత నీట్గా పెట్టారంటే అంత నీట్గా ఉంది. దోమలు గుట్టకుండా దానికి పొగ పెట్టుకుంటూ చాలా అసలు గోవుల్ని ఇలా చూసుకునేటట్టయితే మనం గోవుల్ని సాకాల, లేదంటే గమ్మునైనా ఉండాలి కానీ ఎట్లా పడితే అట్లా సాకకూడదు. జై శ్రీరామ్.